సో జూబ్లీ హిల్స్లో ఇంపాక్ట్ సర్వీస్ బై బిగ్ టీవీ ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 8 మధ్య ఇంపాక్ట్ సర్వీస్ బై బిగ్ టీవీ సర్వే నిర్వహించింది. అయితే కాంగ్రెస్ వైపు ఇక్కడ మొగ్గు చూపుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఓటర్లు అనేది చాలా స్పష్టంగా తెలిసింది. బిగ్ టీవీ సర్వేలో కాంగ్రెస్ వైపు 48.6% ఓటర్లు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వైపు 44.7% ఓటర్లు మొగ్గు చూపించారు. అంటే బీజేపీ వైపు కేవలం 4.9% ఓటర్లు మాత్రమే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధాన పోటీ మొదటి నుంచి అందరూ అంచనా వేస్తున్నట్టుగానే, అందరూ అనుకుంటున్నట్టుగానే అధికార పార్టీ కాంగ్రెస్కి, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు మధ్య పోటాపోటీగానే ఈ ఎన్నిక జరగబోతోంది. సో రెండింటి మధ్య ఓవరాల్ డిఫరెన్స్ దాదాపుగా 4% మాత్రమే కనిపిస్తుంది. 4% కాంగ్రెస్కి అదనంగా కనిపిస్తుంది బిగ్ టీవీ సర్వేలో. సో యూసఫ్గూడ, రహమత్ నగర్, ఎర్రగడ్డల్లో లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. అదేవిధంగా బోరబండ, షేక్పేటలలో బీఆర్ఎస్ మాత్రం చాలా బలంగా కనిపిస్తోంది. సో ఇందాక మొత్తం మీరు బిగ్ టీవీ రిజల్ట్స్ అని చూశారు. ఇంపాక్ట్ సర్వీస్ బై బిగ్ టీవీ రిజల్ట్స్ డీటెయిల్డ్గా ప్రతి డివిజన్లో ఏ డివిజన్లో ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నది డీటెయిల్డ్గా మీరు చూశారు. జూబ్లీ హిల్స్లో ఎక్కడా బీజేపీ ప్రభావం అనేది కనిపించలేదు. సో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటాపోటీ ఉంది. దాంట్లో 4% ఓట్ల తేడా అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు చేసినటువంటి సర్వే రిజల్ట్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచింది బిగ్ టీవీ. అంటే 4% ప్రస్తుతానికైతే అధికార కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ కనిపిస్తోంది. 3వ స్థానానికే మరోసారి బీజేపీ పరిమితం కాబోతోంది. జూబ్లీ హిల్స్లో ఇక కీలకం కాబోతున్నటువంటి పోల్ మేనేజ్మెంట్. సో పోల్ మేనేజ్మెంట్ కీలకంగా కాబోతోంది. సో అది ఎంతవరకు ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పటిదాకా అంటే ఓవరాల్గా చూస్తున్నటువంటి ఆ సర్వే రిపోర్ట్స్ ప్రకారం డీటెయిల్డ్గా ఇందాక మొత్తం మీరు చూశారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి పోటీ ఉన్నప్పటికీ కూడా ఒక 4% మాత్రం కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ కనిపిస్తోంది. సో ఒక పోల్ మేనేజ్మెంట్ అనేది ఎంతవరకు ప్రభావితం చేస్తోంది అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఇక ఈ నేపథ్యంలో బిగ్ టీవీ ఇప్పుడు ఒక డిబేట్ కంటిన్యూ చేస్తోంది. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, అలాగే ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపట్లో బీజేపీ నుంచి జాయిన్ అవుతారు పైడి రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా రమేష్ రెడ్డి గారు మీకు బిగ్ టీవీ సర్వేలో ఒక 4% కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ కనిపిస్తుంది. ఇక పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకంగా మారబోతోంది. సో ఈ ఉన్నటువంటి 4% హెడ్జ్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోగలుగుతుందా ఇవాళ రేపు? అంటే నమస్కారం అండి అందరికీ కూడా. అంటే మీరు చూసినట్టయితే 4% అనేది మీరు చెప్తున్నారు, కానీ మేము చేసిన సర్వే 10 to 15% దానిక కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. వాస్తవంగా నేను 2 నెలల నుంచి ఇక్కడ అంటే దీనికి సంబంధించి వర్క్ కూడా చేస్తున్నాం కాబట్టి ప్రజలలో స్పష్టంగా అంటే ఎప్పుడు కూడా ఓటర్ అనేవాడు ఓటు దగ్గరకు వచ్చినప్పుడే నిర్ణయాన్ని అనేది తీసుకుంటాడు. ఓటు చివరి రోజు 10వ తారీఖు నాడు కానీ 9వ తారీఖు నాడు కానీ ఈ ఓట్లకు సంబంధించి వాడు ఏం చెప్పాలనుకుంటుండ అనేది స్పష్టమైన అభిప్రాయంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చింది క్లారిటీ కాదు. మీరు అన్న 4% అనేది సంతోషం. ఖచ్చితంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 30,000 పైన మెజార్టీ వచ్చే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉందనేది ఇక్కడ మేము పనిచేసే విధానంలో అర్థమవుతుంది. సో ఎందుకు మీకు కలిసి వచ్చే అంశాలు ఏమనుకుంటున్నారు? అంటే మా బిగ్ టీవీ సర్వేలో అనేక అంటే ఏ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, ఎందుకు కాంగ్రెస్కి కానీ ఎందుకు బీఆర్ఎస్ కానీ ఆయా డివిజన్లలో కలిసి వచ్చే అంశాలు అనేది కొంచెం డీటెయిల్డ్గా చాలా డెప్త్గా సర్వే చేసింది బిగ్ టీవీ. సో మీరేమనుకుంటున్నారు సరే ఓవరాల్గా పార్టీగా మీరు అంటున్నారు, మీకు ఏం కనిపించినాయి మీకు అనుకూల అంశాలు? అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన 2 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం కూడా సృష్టించి అంటే ఒక దశలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులలో ఆర్థిక పరిస్థితి ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను కూడా బ్రహ్మాండంగా అమలు చేసే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం రావటం కూడా మరి దీనికి ఒక అంటే ఇది కూడా ఒక
ప్రజలు మా వైపు రావడానికి ఒక అవకాశంగా కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తా అని చెప్పినామో 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తూ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని కూడా ముఖ్యంగా సన్న బియ్యం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోలు ఫ్రీ, ఒక ఫైన్ రైస్ ఇవ్వటం కానీ, మహిళలందరికీ ఉచితంగా బస్ సౌకర్యం కల్పించడం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వటం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు అనేది ఒక అంటే వాడు ఆ కోరిక తీరని విధంగా ఉన్న పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం కానీ, నిరుద్యోగులకు 70,000 ఉద్యోగాలు కల్పించడం కానీ, బయట దేశాలకు వెళ్ళి ఈరోజు దాదాపు 3 లక్షలకు పైగా మరి పెట్టుబడులు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకురావటం. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 300 కోట్లతోటి ఈ జూబ్లీ హిల్స్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటం, ఈరోజు ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వటం, అంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి మాకు అర్థమవుతుంది. రైట్, ఓకే రమేష్ రెడ్డి గారు. ఎస్, శుభప్రద్ పటేల్ గారు. సో 4% బీఆర్ఎస్ కంటే 4% అధికంగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. సో అది చాలా డీటెయిల్డ్గా బిగ్ టీవీ సర్వే చేసింది. సో ఇంపాక్ట్ సర్వీస్ బై బిగ్ టీవీ ద్వారా తెలిసినటువంటి అంశాలు ఇవన్నీ. సో బీఆర్ఎస్ కూడా చాలా దగ్గర బలంగానే ఉంది, అది షేక్పేట కావచ్చు, బోరబండ కావచ్చు. సో అందుకు కూడా కలిసి వచ్చే అంశాలు బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు ఆయా డివిజన్లు అభివృద్ధి చెందాయని చెప్తున్నారు. బట్ ఇప్పుడు అధికార పార్టీ వైపు నిలబడితే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఎక్కువగా అభివృద్ధి సాధ్యమైనటువంటి నమ్మకం అయితే చాలా చోట్ల వ్యక్తమైంది సర్వేలో. రాజేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిగతా పార్టీ నాయకులకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. మనమందరం కూడా సర్వేలలో అంటే ఒక ఓటర్లని అంచనా వేయడం మాత్రమే చేయగలుగుతాం. కాకపోతే ఓటర్లు చాలా ఇంటెలిజెంట్గా ఎవరు సర్వే వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే అక్కడ జూబ్లీహిల్స్లో చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు కూడా ఎక్కడైతే లోకల్గా ఉండేటటువంటి మ్యాక్సిమం అంతా అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెక్టర్లు చాలా మంది ఉంటారు. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి మీద గతం నుండి కూడా ఆరోపణలు ఏమున్నాయి అనేది అందరూ కూడా తెలిసినటువంటిదే, మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి అవసరమే లేదు. అయితే వాస్తవానికి ఏంటంటే చాలా సర్వేలు, కేకే సర్వే కావచ్చు, బిలియన్ ఓట్ మీడియా హౌస్ సర్వే కావచ్చు, ఎస్ఏఎస్ సర్వే కావచ్చు, పీపుల్స్ ఇన్సైట్ సర్వే కావచ్చు, చాణక్య స్ట్రాటజీస్ సర్వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సర్వేస్ అన్నీ కూడా బీఆర్ఎస్కి పాజిటివ్గా చెప్తున్నాయి. బీఆర్ఎస్ 100% గెలుస్తుందనే సర్వే రిపోర్ట్సే ఇప్పటివరకు కూడా చూస్తున్నాం. ఈరోజు మీ బిగ్ టీవీ చేసిన దాంట్లో దానికి విభిన్నంగా ఈరోజు మీరు చెప్తున్నటువంటిది మనం చూస్తున్నాం. కానీ వాస్తవంగా ఆడ 1.5 మంత్ నుండి నేను అక్కడ గ్రౌండ్లో పనిచేస్తున్నాము. యూసుఫ్ కూడా అని క్యాండిడేట్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి డివిజన్ అది, అయినప్పటికీ ఆడ వెంకటగిరి కాలనీలో నేను 8 బూతులు చూస్తున్నాము. అక్కడ స్పష్టంగా ఓటర్లంతా కూడా 100% బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే మంచిగా ఉండే, కేసీఆర్ గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉండే, కాబట్టి మేము గతంలో కూడా మాగంటి గోపీనాథ్ గారికే ఓట్లు వేసినాం. కానీ దురదృష్టం షాతు ఆయన చనిపోయింది కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసినటువంటిది ఏం లేదు. ఇంతకుముందు రమేష్ రెడ్డి గారు పెద్దలు చెప్తూ ఉచిత కరెంట్ వస్తుంది అంటుంది, కానీ ఎక్కడ కూడా ఆ కరెంట్ కనిపించలేదు మాకు 200 యూనిట్ల వరకు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కూడా 2 నెలలు మాత్రమే, అది ఎంపీ ఎన్నికలకు ముందు 2 నెలలు మాత్రమే వేసి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేసుకున్నటువంటిది చూసినాం తప్ప మిగతా పథకాలు ఎక్కడ కూడా అమలు అవుతలేవు అనేది స్పష్టంగా నేను అక్కడ 1.5 మంత్ నుండి డోర్ టు డోర్ సర్వే, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినాము. అక్కడ ఉన్నటువంటి ఓటర్లను అడిగినాం. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, పెన్షన్లు కూడా గంతే వస్తున్నాయి, 2,000 వస్తున్నాయి, వికలాంగులకు 4,000 మాత్రమే వస్తున్నాయి, కళ్యాణ్ లక్ష్మిలో ఆ 1,00,000 చెక్కు కూడా రావడానికి గగనం అయిపోయింది. ఈరోజు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళ అధికారంలోకి వస్తే చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా బూటకం అని చెప్పేసి ప్రజలకు పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. వాళ్ళు చెప్పినటువంటివి ఈ కళ్యాణ్ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు, పెన్షన్లు 2,000 4,000 చేస్తామన్నది అది ఎక్కడ పోయిందో తెలియదు. అదేవిధంగా ప్రతి మహిళకు గృహలక్ష్మి, మహాలక్ష్మి అని చెప్పేసి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఈరోజు ఓట్లకు మాత్రం రాజేష్ గారు
చెప్పండి, ఓట్లకు వింటున్నాను. మాత్రం ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకాన్ని జూబ్లీస్లో అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ పార్టీగా ప్రతి ఒక్క మహిళా గ్రూప్ సభ్యులకు అందరు కూడా 2500 ఓటుకు వంచుతున్నటువంటిది స్పష్టంగా మాకు తెలుస్తున్నది. అదేవిధంగా ఓటర్లకు కూడా మళ్ళీ సపరేట్గా వంచుతున్నటువంటి చూస్తున్నాము. కాబట్టి వీళ్లకు మహిళలంతా కూడా వ్యతిరేకంగా ఉందని మీ ఇంతకుముందు చెప్పినటువంటి సర్వే రిపోర్ట్లో కూడా చూస్తే మహిళలు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని బట్ ఇక్కడ ఒక విషయం మహిళలకు డబుల్ మాట్లాడుతూ 5,000 రూపాయలు 4% కాదు అంటే బిగ్ టీవీ సర్వేలో 4% పాజిటివ్ ఇచ్చారు, కానీ 4 కాదు 15 కంటే ఎక్కువగా పర్సెంట్ మాకు హెడ్జి ఉందనేది చెప్తున్నారు. సో నిజంగా మరి మీరు చెప్తున్నట్టుగా పథకాలు ఇవ్వలేదు లేకపోతే వ్యతిరేకత ఉంది అంటే అంత విశ్వాసంగా ఎలా ఉంటారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? రాజేష్ గారు ఇప్పుడు మనం ఎన్ని సర్వేలు చేసుకున్నా ఏం చేసినా ఫైనల్గా రిజల్ట్ అనేది 14th రోజు వస్తుంది. అవును, 14th రోజు అందరికీ కూడా ఎన్ని సర్వేలు చేసినా ఏం చేసినా ప్రజల తీర్పు అనేది అక్కడ జూబ్లీస్ ఓటర్ల తీర్పు అనేది స్పష్టంగా 14 రోజు తేలిపోతుంది. అదేవిధంగా వాళ్ళు ఎంత క్లారిటీతో ఉన్నారంటే ముస్లిమ్స్ కావచ్చు అందరు కూడా మొత్తం కూడా ఫుల్ ఫ్లెజ్గా క్లారిటీతో ఉన్నారు. క్లారిటీతో ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఏదలుచుకోరు. రాజేష్ గారు ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలకు కేంద్రంగా జూబ్లీస్ని ఎన్నుకున్నారు ప్రజలందరూ కూడా. RRR బాధితులంతా కూడా వచ్చి నామినేషన్లు వేసినటువంటి చూసినాం. అదేవిధంగా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి రైతులంతా కూడా వచ్చి నామినేషన్లు వేసినటువంటి చూసినాం. అదేవిధంగా నిరుద్యోగ యువత కూడా మొత్తం కూడా మాకు ఇస్తానన్నటువంటి ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, కేవలం 2 నోటిఫికేషన్ తప్ప ఏం చేసింది లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కి ఓట్లు వేయొద్దు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దు, మమ్మల్ని మోసం చేసిండు అని చెప్పి గతంలో ఎవరైతే కాంగ్రెస్ పక్షాన పనిచేసినటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఫార్మా బాధితులు కావచ్చు అందరూ కూడా ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పక్షాన పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పనిచేస్తున్నారు స్పష్టంగా. లేరా? రైట్, హలో కంటిన్యూ చేయండి, చెప్పండి. కాబట్టి 100% రిజల్ట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. మాకు ఈరోజు మాగంటి గోపీనాథ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేసారు. చాలా అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి సంక్షేమము అభివృద్ధితో పాటు ఆయన సొంతగా కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ గోపీనాథ్ గారు వేరు అంటే ఆయన వేరు, ఆయన గత 3 టర్మ్ వరుసగా ఆయన హ్యాట్రిక్లో ఉన్నారు కాబట్టి ఓకే. కానీ ఆయన కాదు, ఇప్పుడు ఆయన సతీమణింది కాబట్టి జనరల్గా ఎక్కువ యాక్టివ్గా ఉండకపోవచ్చు అనేటువంటి ఒక భావన ఉంటుంది జనరల్గా. సో అంటే ఆయన వేరు ఆమె వేరు కదా. ఇప్పుడు అంటే పాలిటిక్స్ కొత్త, ప్రజల్ని ఎట్లా అడ్రస్ చేసి ఇవన్నీ అనేక అనుమానాలు కూడా కనిపించినాయి వాస్తవానికి. అంటే గోపీనాథ్ పట్ల చాలా డివిజన్లలో పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సునీతకు అంత నాయకత్వం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి లేకపోతే ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడానికి కరెక్ట్ కాదేమన్నటువంటి భావన కూడా వ్యక్తమైంది. సార్ రాజేష్ గారు మీరు చూసుకుంటూ పోతే చరిత్ర మనం చూసుకుంటూ పోతే ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి గారు మరణించినప్పుడు ఇంద్రారెడ్డి లాంటి డైనమిక్ లీడరు సబితారెడ్డి ఈమె నిలబెట్టుకోగలుగుతా అనుకొని అందరు అనుకున్నారు. కానీ ఆమె రాజకీయాల్లో ఏ విధంగా రాణించిందో మనం చూసినాం కదా. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు, మీకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. డీకే అరుణ గారు వాళ్ళ తండ్రి చనిపోతే వచ్చి పోటీ చేసి ఆమె చేయగలుగుతా అంటే చాలామంది మహిళలు వాళ్ళు వచ్చే అవకాశాలు వస్తే అందిపుచ్చుకొని రాజకీయాల్లో రాణిస్తున్నటువంటిది చూస్తున్నాం మనం. కాబట్టి మహిళల్ని ఎవరిని కూడా తక్కువ అంచనా వేయడం అనేది భావ్యం కాదు. జూబ్లీహిల్స్ ఓటర్కి అందరు కూడా క్లారిటీ ఉంది 100%. గతంలో ఎప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ గారు ఏ విధంగా ఉండేనో ఆమె కూడా సునీత గారు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు. ఈరోజు ఏం చేయదలుచుకోరు వాళ్ళు. ఎంఐఎంని గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంఐఎంని ఏ విధంగా విమర్శించిందో చూసినాం మనము. కానీ ఈరోజు ఎంఐఎంని సంకలో పెట్టుకొని ముస్లిం ఓట్స్ మొత్తం కూడా వస్తాయి గంపగుత్తగా అనుకుంటున్నాడు. కానీ అది ప్రజలు ఆ విధంగా లేరు. ప్రజలు ముస్లింలందరూ కూడా ఆలోచిస్తున్నారు. గతంలో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. కాబట్టే ఈరోజు 3 సంవత్సరాల్లో మేము అధికార పార్టీకి ఓట్లేస్తే మొత్తం కూడా అద్భుతం చేసేస్తాం అన్నికే లేదు కదా. మొన్న సంవత్సరంన్నర కింద జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పూర్తిగా విఫలమైంది. ఎలాంటి హామీలు ఇవ్వకపోతే అక్కడ కంటోన్మెంట్ సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రచారం చేసింది. అదే విధంగా విషయం నేను చెప్తాను రాజేష్ గారు, ఒకటే 1 మినిట్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు, మేము ఒక 10,000 రూపాయలు శాంక్షన్ చేయలేనటువంటి పరిస్థితి, పెళ్లిళ్లకు పేరంటాలకు చావులకు పోవడం మాత్రమే తప్ప 1,00,000 రూపాయలతో మేము ఒక ఫండ్ శాంక్షన్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, మేం చెప్పడం కాదు. Right, ఈరోజు okay, అధికార రమేష్ రెడ్డి పార్టీలకు సిడిఎఫ్ నిధులు లేవండి. రమేష్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలు పోతే కేవలం పేరెంటాలకు పెళ్లిలకు పోయే చెప్పండి. పరిస్థితి ఉంది. Yes, okay, కాబట్టి react అధికార మాట్లాడండి. పార్టీ ఓట్లేస్తే అభివృద్ధి సో హామీలు జరుగుతుంది అలాగే కూడా ఉన్నాయి, హామీలు రమే అని లేదు. చెప్పి ఈ తేలిపోయింది. జూబ్లీ హిల్స్ ని ఒక వేదికగా చేసుకున్నారు జనం. ప్రభుత్వానికి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక తీర్పు ఇస్తారు అనేది వారు చెప్తున్నటువంటి మాట. ఏ తీర్పిస్తారు అనేది వాళ్ళకు గత ఎన్నికలలో చూసిండ్రు. పార్లమెంట్ ఎన్నికలలో మొత్తం 17 సీట్లలో కూడా వాళ్ళు డిపాజిట్ కోల్పోయినరు. ఈరోజు కంటోన్మెంట్ ఎన్నికలు జరిగిన 3-4 నెలలకే పాపం అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అన్మ్యారీడ్ యంగ్ గర్ల్ చనిపోతే కూడా అక్కడ ప్రజలు అంతకుముందు ఎన్నికలల్లో కాంగ్రెస్కు 20-25 వేల ఓట్లు కూడా వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి కంటోన్మెంట్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండ్రు. ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకుల్ని, మీరు 10 సంవత్సరాలుగా ఏం చేసిర్రు అనేది మీరు ఒక్క పని చెప్పగలుగుతారా? ఈరోజు అప్పు చేసి పప్పుకూడులాగా 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు కాళేశ్వరం అని కూలేశ్వరం కట్టి 1 లక్ష కోట్లు దాంట్లో పోసి ఇలా 8-9 టీఎంసీల వాటర్ కూడా స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు. విపరీతంగా అప్పులు చేసి విపరీతంగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోసుకున్నారని అంటే ఒక దోపిడీ దొంగల్లాగా దోసుకున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీలో ఏం డెవలప్మెంట్ అయింది, మాలో ఏం డెవలప్మెంట్ అయింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అనేది ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి కూడా వచ్చిండ్రు. ఇలా మేము అడుగుతున్నాం, నవీన్ యాదవ్ మీద ప్రజలందరూ కూడా భయపడుతున్నారని మీరు అంటున్నారు. నవీన్ యాదవ్కి సంబంధించి ఏదైనా ఒక కేసు కానీ ఎవరినన్నా ఏదన్నా బెదిరించినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు స్పష్టం చేయండి. ఇలా రౌడీలు కానీ గుండాలు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ రమేష్ రెడ్డి గారు ఇందాక వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, హామీ అంటే ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఉంది, కానీ ఆ హామీ నెరవేర్చలేకపోతున్నారు. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రతి మహిళకి డబ్బులు ఇస్తున్నారు, అదే 2,500 ఇచ్చి ఓట్లకు డబ్బులు ఇస్తున్నారంటూ ఆరోపణ చేశారు. ఏదైనా సిగ్గుంటే వాళ్ళకి రమేష్ రెడ్డి గారు మీరు మాటలు జాగ్రత్తగా వినండి, మాట్లాడండి. జాగ్రత్తగా మాట్లాడండి. వాస్తవాలు మీరు సిగ్గుంటే 10 సంవత్సరాలలో ఆయన మొదటికి మీరు చేసినటువంటిది ఎవరికి సిగ్గున్నది, ఎవరికి సిగ్గు లేదు. మాటించి తప్పినటువంటి వాళ్ళకి సిగ్గు శరం ఉంటే మాటించి తప్పరు. ఈరోజు ఇక్కడ ఇవ్వకుండానే ఢిల్లీలో పోయి మీరు ప్రచారం చేసుకున్నారు, మహాలక్ష్మి కింద 2,500 ఇస్తున్నామని. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వకుండానే బీహార్ పోయి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని ప్రకటించుకున్నటువంటి పార్టీ మీ పార్టీ. ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాన్నారండి. ఏదన్నా ఒకటి అమలు చేసినరా? ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు. ఏదన్నా వాళ్ళు ఒకటి అమలు మౌలిక వసతులని 7.5 కోట్లు పెట్టి ఫౌండేషన్ వేసి వచ్చారు కదా. ఇప్పుడు కొత్త గుర్తొచ్చింది 2 సంవత్సరాల తర్వాత. ఏది కొల్లూరులో పోయి 7.5 కోట్ల ఫౌండేషన్ వేసి వచ్చారు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఈ రోజు మేము గ్రామాలలో ఆల్రెడీ 4.5 లక్షల ఇండ్లు మేము శాంక్షన్ చేసినాం. గ్రౌండింగ్ అయింది, స్లాబ్ లెవెల్ అయినాయి, కొన్ని కంప్లీట్ అయితే కూడా మా ముఖ్యమంత్రి గారు పోయి చేసేచుడు. ఇది వాస్తవమా కాదా? హైదరాబాద్ ఇది వాస్తవమా కాదా అన్న? నేను అనేది ఇప్పుడు హైదరాబాద్ లో మీరు అన్నారు కదా, మేము గత 10 సంవత్సరాల్లో 1,00,000 ఇండ్లు కట్టించినాం పేదలకు. మీరు ఇప్పుడు జూబ్లీకి సంబంధించిన ఓటర్స్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు పోయి మంత్రులు పోయి ఆడ ఫౌండేషన్ వేసి వచ్చారు. రైట్, ఓకే. నువ్వు 1,00,000 ఇండ్లు 10 సంవత్సరాలలో కట్టిస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 22 లక్షల ఇండ్లు కట్టించినాం. ఈరోజు మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ విడతల 4.5 లక్షల ఇండ్లు ఈరోజు రాష్ట్రంలో శాంక్షన్ చేసినాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చినాం. ఈరోజు ఎన్నికల తర్వాత కూడా ప్రతి హైదరాబాద్ నియోజకవర్గానికి కూడా 3,500 ఇండ్లు ఇవ్వడానికి మేము ప్రణాళిక చేసుకుంటున్నాం. ఇది 1 సంవత్సరం ఇచ్చే ఇల్లు కాదు, మేము 4 సంవత్సరాలల్లో 20 లక్షల ఇల్లు కట్టిస్తామని స్పష్టంగా చెప్తున్నాం. రైట్, ఓకే. ఒకసారి బీజేపీ వాయిస్ తీసుకుందాం. బీజేపీ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు, ఇందాక బిగ్ టీవీ సర్వే అంటే మీరు చూసి ఉంటారు. సో ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్ టీవీ టీం చేసినటువంటి సర్వేలో కాంగ్రెస్కు 48.6% అనుకూలంగా ఉంది,
బీఆర్ఎస్కు 44.7% అనుకూలంగా ఉంది, కానీ బీజేపీకి కేవలం 4.9% మాత్రమే అనుకూలంగా ఉంది. సో మీరు ఎవరిని గెలిపించబోతున్నారు, అంటే ఎవరి ఓట్లు చీల్చి ఎవరికి విజయం చేకూర్చబోతోంది బీజేపీ? ముఖ్యంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు మరియు సోదరులు టీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి ఎవరైతే పాల్గొంటున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్తే చెప్తూ, ఇప్పుడు మేము ఎందుకు గెలుపుతామంటే మేము దేశాన్ని గెలిపేయాలనుకుంటాం, ధర్మాన్ని గెలిపేయాలనుకుంటాం. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి, ఆత్మగౌరవం, అవమానం, ఆత్మాభిమానం. ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఉన్నత పదవులు ఉన్న నాయకుడు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఒక నాయకుడు యువరాజు అంటే ఒకప్పటికి మహారాజు, ఇప్పుడు యువరాజు, కాబోయే రాజు, మరి ఏమవుతాడో తెలియదు. కేటీఆర్ గారు ఏమంటాడంటే, అంటే అతను నేను చెప్పిందంతా ఒకవేళ తప్పు ఉంటే కరెక్షన్ చేసుకోండి. చెప్పండి. ఎలక్షన్కి వెళ్తేనేమో మందిరం కావాలంటున్నారు. అరే ఆరు కూర్చు పూచోరే మందిరిక శివ కూర్చు పూచోనే మా యువరాజు అన్నాడట. కానీ మళ్ళీ ఈ యువరాజు మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఈ ఓవైస్ బ్రదర్స్ దగ్గర దారుసంగా అనుకున్నట్టు आप क्या चाहिए खींच के ला तुम छीन के दे तुम 4000 जो भी कब्रस्तान के लिए कुछ भी चाहिए दे दे. ఎందుకు ఇంత చవకబారు రాజకీయాలు చేస్తున్నారు? స్వజాతిలో పుట్టి జాతిని నిర్మూలించడానికి ఎందుకు తయారవుతున్నారు? వాళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారు ముస్లిం సోదరులు, ఎంత గౌరవంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు మీతో కాళ్ళు మొక్కిపించుకుంటున్నారు. ఎందుకు ఈ జాతిని నిర్మూలిస్తారు? ఎందుకు ఈ స్వజాతిని అవమానిస్తారు? మేమేమన్నాం హిందువులం మిమ్మల్ని? మేము కూడా 80% ఉన్నాం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. మమ్మల్ని కూడా గౌరవించండి, గౌరవించకపోతే అవమానించకండి. ఇందాక దేశాన్ని గెలిపిస్తా ఉన్నారు అంటే దేశంలో వాళ్ళు కూడా ఒక పార్టీ కదా, మళ్ళీ ఇటువంటి విమర్శ. ఎప్పుడు ప్రజలు ఓడిపోతూనే ఉంటారు, రాజకీయ పార్టీలు గెలుస్తూనే ఉంటాయి. ఇవాళ చెప్పిన రేపు కానరాడు, ఇవాళ చెప్పిన రేపు ఎక్కడ కనబడుతుందండి? ఏముంది హైదరాబాద్లో? కొత్తగా వచ్చింది ఏముంది? మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, మళ్ళీ అది పోవాలంటే గంటల కొద్ది అవుతుంది. గెలవాలని ప్రయత్నం చేస్తాం. ప్రతి ఎన్నికని ప్రయత్నం చేసి 2 సీట్లతో 300 సీట్లకు వచ్చి 21 రాష్ట్రాలలో కాషాయ జెండా ఎగిరేసిన పార్టీ. ఒకవేళ రేపు సింపతి పని చేస్తే సోదరి గెలుస్తుంది. లేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ చూడు ఎంత దుర్మార్గం. బీసీ రిజర్వేషన్ లాస్ట్కు ముస్లింస్కి వచ్చినాయి మంత్రి పదవి. ఇంతకన్నా రిజర్వేషన్ కొట్టాడు, లాస్ట్గా రిజర్వేషన్ పనులు మా బీసీ సోదరుల రిజర్వేషన్ పనులు అజారోజు కొట్టేసిండు. అంటే ఇది రకరకాల రాజకీయ క్రీడలకు, వికృత క్రీడలకు ఒక ఆట స్థలమైన జూబ్లీ హిల్స్. అంటే మొదటి నుంచి కూడా రంగంలోకి ఎట్లా దిగింది బీజేపీ? అంటే గెలుద్దామనే దిగిందా, లేదంటే ఓన్లీ మన బలం ఏంటో చూపించుకుందాం అనే దాంట్లోనే దిగిందా? అంటే మెల్లమెల్ల తర్వాత పెంచుకోవడం కోసం ఒక వేదికగా ఉపయోగించుకున్నారా? రాబోయే రోజుల్లో బీజేపీ బలాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారా జూబ్లీ హిల్స్? మేము పోటీ ప్రతి చోట పోటీ చేస్తాం. ఒక్క ఓటు వచ్చినా పోటీ చేస్తాం, 1 కోటి ఓట్లు వచ్చినా పోటీ చేస్తాం. మేము మా పార్టీ టోటల్ డిఫరెంట్. ఈ భావజాలం ఈ దేశాన్ని, సంస్కృతి సాంప్రదాయాలకు, దేశాన్ని విశ్వ జగత్తులో ఒక విశ్వవిఖ్యాతగా నిలబెట్టే ఒక ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ తప్ప కుటుంబాలను కాదు, కుటుంబాలను వ్యక్తులను కాదు. రమేష్ రెడ్డి గారు చెప్పండి. సో దేశాన్ని గెలిపిస్తాం బీజేపీ జూబ్లీ హిల్స్ మరోటో కాదు, ఖచ్చితంగా ఎక్కడైనా పోటీ చేస్తాం, విజయం కోసం ఎవరు పోటీ చేసినా అదే ఆశిస్తారు. బట్ దేశాన్ని గెలిపిస్తాం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర విషయాన్ని మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ఓ రకమైనటువంటి అవినీతి ధోరణిలో ముందుకెళ్తుంది అనేది వారు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు దేశాన్ని గెలిపిస్తారా, రాష్ట్రాన్ని గెలిపిస్తారా, ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపిస్తారా, రాకేష్ అన్నే చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు క్యాండిడేట్ పెట్టడమే ఒక బలహీనమైన క్యాండిడేట్ని పెట్టి ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవాలి, బీఆర్ఎస్ని గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఎక్కడ కూడా బీజేపీ గెలవాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతలేదు. వాళ్ళ ప్రచార విధానం కానివ్వండి, వాళ్ళ ఏదైతే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఈ చేసే విధానంలో కూడా ఎక్కడ కూడా బీజేపీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. ఇవాళ వాళ్ళ టార్గెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్కు బీఆర్ఎస్కు, ఇది కాంగ్రెస్కు బీజేపీకి మధ్యన ఉన్న సైద్ధాంతిక పోరీ దృష్ట్యా ఇక్కడ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్, ఎందుకంటే మొన్న జరిగిన మీరు పార్లమెంట్ ఎన్నికలలో
బీఆర్ఎస్ పార్టీ అవయవదానం చేసి బీజేపీని గెలిపించినట్టే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ను గెలిపించాలని ఒక ఆలోచనతో సో ఉన్నట్టే బీజేపీకి ఆ కనపడుతుంది అవసరం తప్ప ఎందుకు ఉంటుంది రమేష్ రెడ్డి గారు? ఇప్పుడు బీజేపీ అనేది బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మెయిన్ టార్గెట్ రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్తున్న పార్టీ గతంలో బలోపేతం మీరు కావాలనుకుంటుంది, కానీ చూసినట్టయితే- బీఆర్ఎస్ ఎందుకు గెలిపిస్తుంది బీజేపీ? గతంలో మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి బిడ్డ ఎవరైతే ఈమె ఉన్నదో ఈమె స్వయంగా ఆమె చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది కవిత గారు? బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేసే కుట్ర జరుగుతుంది, దాన్ని నేను వ్యతిరేకించినని ఎవరో కాదండి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిండ్రు. ఉమ్. చాలా సందర్భాలలో కూడా సెంట్రల్లో నేషనల్ లెవెల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా అనేక సందర్భాలలో అవకాశాన్ని బట్టి బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వారి మీద ఉన్న అవినీతి కేసులు కానీ ఇలా కాళేశ్వరంకి సంబంధించిన ఈ కేసులను కూడా తప్పించుకోవడానికి బీజేపీ తోటి లోపాయికారి ఒప్పందంగా నడుస్తుంది. ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉంది, బీజేపీ బలంగా లేదు కాబట్టి వాళ్ళ టార్గెట్ ఏంది? కాంగ్రెస్ను ఓడించాలి. కాంగ్రెస్ను ఓడిస్తే రేపు బీఆర్ఎస్ తోటి మేము పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అధికారం రావాలనే ఒక ఆలోచనే తప్ప వాళ్ళు బీఆర్ఎస్ తోటి వేరేది ఏం లేదు. వాళ్ళిద్దరికి కూడా రహస్య ఒప్పందం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు కానీ ఫైట్ చేయటం కానీ రైట్, ఓకే. జనరల్గా ఎక్కడ ఎన్నికలు చూసినా కూడా సో ఇద్దరి మీద జాతీయ బీఆర్ఎస్ మీద స్థాయి బీజేపీ మీద నాయకులు వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మీ మాట్లాడటం, ఇద్దరులో ఎవరు చేయటం, మాట్లాడినా ఓకే. క్యాంపెయినింగ్ చేయటం పటేల్ గారు అలాంటివి అండ్ కూడా రాకేష్ ఎక్కడ రెడ్డి గారు. కనపడతలేవు. రాజేష్ గారు చెప్పండి. విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలనలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి 2004 నుండి 2014 వరకు జరిగినటువంటి అభివృద్ధి చూసుకోండి అంటుండు. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఏం చేయలేదని చెప్పేసి చెప్పకనే చెప్పిండు. గతంలో ఆయన 2014లో ఎక్కడ ఉన్నాడో, మన 2004 నుండి 2014 వరకు ఒక్క నిమిషం, రమేష్ రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. వారు మాట్లాడిన విషయం తర్వాత ఏంటంటే- మీరు ఆలోచించండి. సంవత్సరానికి 1,00,00,000 కోట్ల అప్పులు కట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. రమేష్ రెడ్డి గారు మీరు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. వాస్తవం కాదానండి? ఎందుకంటే మీరు ఎన్ని మొన్ననే లక్షల కోట్ల అప్పులు రఘునందన్ రావు చేసిండ్రు గారు చెప్పండి? మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు అడిగిన క్వశ్చన్స్ కి పార్లమెంట్ లో స్పష్టంగా తెలంగాణ అప్పులు 2014 నుండి 2023 వరకు 3.5 లక్షల కోట్లు, 3.5 లక్షల ద్వారా కోట్లు. వచ్చినాయి. కానీ గతంలో 67,000 కోట్లు గతంలో ఉమ్మడి రాష్ట్రం నుండి వచ్చినటువంటి అప్పులు. అంటే తెలంగాణలో అన్ని కేసీఆర్ కలిపితే గారి 8 పాలనలో లక్షల కోట్లు 2,85,000 కోట్లు మాత్రమే అప్పు చేశారు. కానీ మీరు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో 2,43,000 కోట్లు అప్పు చేసి అవన్నీ మీ అప్పులు ఇంకా చేస్తూనే కట్టడానికే ఉన్నారు. చేసినాం కదండి. మీరు చేసినటువంటి రోడ్లేవి, మీరు చేసినటువంటి మీరు ఒక్క చేసిన కార్యక్రమం అన్న చెప్పగలుగుతారా? మేము అప్పులు చేసినాం, చేసిన మేము అప్పులు కాళేశ్వరం కట్టినాం, అసలు మిత్తి- మేము అప్పు చేసినాం, మేము ఇవాళ- ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు కట్టినాం, ఇవాళ మేము అప్పు అదే- చేసినాం, అదే మేము ప్రతి కేంద్ర జిల్లాలకు ప్రభుత్వంలో కలెక్టరేట్లు కట్టినాం, మేము అప్పు చేసినాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం, మిషన్ కలెక్టరేట్ భగీరథ అని తోటి చెప్పి ఏమొస్తాయి చెప్పండి? మేము అప్పు చేసినాం, ప్రతి చెరువు అదొకటి బాగు చేయాలని రాజా- మిషన్ రాజా- కాకతీయ ద్వారా చేసినాం, మేము అప్పు చేసినాం, నడిలు రైతులకు కట్టినట్టు తెలంగాణ కట్టిండ్రు, దేశంలో కేసీఆర్ లేనటువంటి ఇల్లు కూడా కట్టిండ్రు. పథకం రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం, కళ్యాణ్ లక్ష్మి పెట్టినాం. ఇవన్నీ కూడా పథకాలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 2 పాలలాగా ముందుకు తీసుకుపోయి తెలంగాణని దేశంలో ఏం అభివృద్ధి చేసిండ్రండి చెప్పండి? మీరు అప్పు చేసి ఏం చేసిరో ఒక చెప్పాలి. కాళేశ్వరం కట్టడానికి మీరు అప్పు చేసి 1,00,000 కోట్లు పెట్టి అప్పు చేసి ఏం చేసిర్రో చెప్పాలి. కనీసం 20, అది 30 చెప్పడానికి వేల ఎకరాలకు కూడా చెప్పడానికి తాగునీరు చాతగానటువంటి అందించే కాంగ్రెస్ పరిస్థితి ప్రభుత్వం, లేదు మీరు. ముఖ్యమంత్రి రేవంత్ మీరు రెడ్డి అప్పు గారు చేసి ఏం చేసిండ్రు? ఈ రోజు ఓ రెఫరెండంగా పేదవాడికి ఇల్లు తీసుకోమనండి. కట్టించిర్రా? ఓ రేవంత్ రెడ్డి గారు పేదవాడికి రైట్, రమేష్ రెడ్డి గారు రిఫరెండం నా 2 చూస్తున్నారా? సంవత్సరాల ఎందుకంటే పాలనలో నిజంగా ఇది చెప్పాలంటే ఇది బీఆర్ఎస్ కు సిట్టింగ్ సీటు. సో నిజంగా బీఆర్ఎస్ కు మరి సిట్టింగ్ సీటు కాబట్టి తేలిగ్గా వదిలేదు. ఖచ్చితంగా గెలవాలనేదే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది, చాలా ఎఫర్ట్ పెడుతోంది. మరి రెఫరెండంగా భావిస్తున్నారా అనేది వారు అడుగుతున్న ప్రశ్న. మీరే ఈరోజు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీకైనా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని రెఫరెండంగా భావించాల్సిందే. ఎందుకనంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికను ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారా, వారు చెప్పినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ చెప్పినట్టు మాకు వ్యతిరేకంగా ఉన్నారా అనేది తెలవడానికి స్పష్టమైన ఉదాహరణ ఈ ఎన్నిక. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ ఎన్నిక ఇప్పుడు మీరే చెప్తున్నారు 4% ఓకే చెప్తున్నాం. బట్ అంటే
మనం డిస్కషన్ మేము ఖచ్చితంగా ఈ ఎన్నికను మేము రెఫరెండంగా భావిస్తాం. ప్రజలు మా వైపు ఉన్నారు, మేము అభివృద్ధి ఫలాలు అందించినామని భావిస్తున్నాం. ఒకవేళ మీరు అన్నట్టు మాకేమైనా వ్యతిరేకమైన తీర్పు వస్తే కూడా ఖచ్చితంగా దీన్ని రెఫరెండంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే తీసుకోవాలి కూడా. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఈరోజు 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఒక అసెంబ్లీ ఎన్నిక, ఇది బీఆర్ఎస్ సీటు, సిట్టింగ్ సీటు వాస్తవంగా. అవును. కాబట్టి ఇందులో మా రిజల్ట్ ఏంది, మేమేంది, గత ఎన్నికలలో కూడా చూస్తే మేము కొద్ది మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది. ఖచ్చితంగా మేము గెలవాలి, గెలుస్తున్నామని కూడా భావిస్తున్నాం. Right, రాకేష్ రెడ్డి ఖచ్చితంగా yes, రాకేష్ ఈ రెడ్డి గారు ఎన్నికను మేము ప్రజలు తీర్పుగా భావిస్తాం. రాకేష్ రెడ్డి గారు, సో ఇందాక వారు చేసినటువంటి ఆరోపణ బీఆర్ఎస్ బీజేపీ పరస్పరం సహకరించుకుంటాయి అంటే బీఆర్ఎస్ విజయం కోసమే ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు, ఎక్కువగా ప్రచారం కూడా పెద్దగా కనిపించట్లేదు, బీఆర్ఎస్ను గెలిపించడం కోసమే బీజేపీ చేస్తుంది. ప్రచారంలో మసీదుల కాడ అడుక్కోవాలా, రైబంత్ నగర్లో కాళ్ళు పట్టుకోవాలా, మసీదుల కాడ ఫోటోలు పెట్టమంటారా, ఫోటోలు పెట్టమంటారా, వీడియోలు పెట్టమంటారా? సిగ్గు చచ్చిపోతారు, అన్నా ఫోటోలు చచ్చిపోతారన్న. మేము ఏమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ, భారతదేశాన్ని 3వసారి వెళ్తున్నాం, దేశంలో అవినీతి లేని చెప్పింది. మా విధానాలు మేము చెప్తున్నాము. మేము ఏం చెప్తున్నాము, హిందువులకు చివరి ఎన్నిక జూబ్లీస్ అని చెప్తున్నాము. 1,00,000 ఓట్లు కాళ్ళు పట్టుకుంటున్నారు వీళ్ళందరూ. మరి 3 లక్షల ఓట్లు హిందువుల చైతన్యం ఉంటే, మీరు మీ జాతిని కాపాడుకోవాలనుకుంటే, దారుల్ సలాం ఆదేశాలు పాటించొద్దు అంటే, భవిష్యత్తులో ఇది కూడా దారుల్ సలాం ఆజ్ఞలతో నడవాలా జూబ్లీస్, మీ బతుకులు మీరు నిర్ణయించుకోండి. 1,00,000 ఓట్లున్నోడే అంతగానము అజమాయిషి ఎత్తుండే. నిన్న మొన్న అక్బరుద్దీన్ గారు ఏమన్నారు, రెడ్డి రైనేదో రావు రైనేదో సబ్ హమారా, ఏమన్నా పదాలు వాడితే అసహ్యంగా ఉంటుంది. ఇక చచ్చిపోతారు హిందువులు. మందు దాగి చచ్చాలా, ట్యాంక్ బండ దూకి చచ్చాలా? హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్క హిందూ ట్యాంక్ బండ దూకి చచ్చాలా? నేను అక్బరుద్దీన్ చచ్చిపోవాలి ఒక్కడు కూడా. అక్బరుద్దీన్ గారు ఏమన్నారు, రావు రైనేదో నా రెడ్డి రైనేదో సబ్ హమారా బాలే. సిగ్గు శరం లేని జాతి ఎన్నికలలో రాజకీయ క్రీడలు ఆడుతున్నారు. రేపు జాతీయ నశించినప్పుడు ఎడిపోతారు. 1,00,000 ఓట్లోడే ఆట ఆడుతుంటే జూబ్లీహిల్స్లా 3 లక్షల హిందువులు నిర్ణయించుకోవాలి. రాజకీయ ప్రలోభాలు పెట్టుకుంటా, రాజకీయ తాయిలాలు ఇచ్చుకుంటా ఏముంటుంది? ఒకరోజు తింటాం, ఒకరోజు ఉంటాం, ఒకరోజు చస్తాం. ఆత్మ గౌరవమే పోయిన రోజు ఏం చేస్తారు? ఇదే దమ్ముంటే కాంగ్రెస్ బీరచనుతున్నా పోయి, మీరు సెక్యులర్ పార్టీలు కదా, పాత బస్సులో పోటీ ఏంటి చూద్దాం, ఒక సీట్ వస్తుందేమో. ఒక్కటే మీరు చేసే ఒకే రాజకీయాలు నేను మాట్లాడితే మరి ఇబ్బందిగా ఉంటుంది. నేను మాట్లాడేది టోటల్గా డిఫరెంట్ నిజాలు మాట్లాడితే ఇబ్బంది అవుతుంది మీకు. నేను ఏమంటున్నాను, రాజకీయాల్లో పోటీ ఉంది, ఇంకా 3 రోజులు ఉంది, రేపు లాస్ట్ రోజు. అవును, మీరు చెప్పేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరో సోదరులు అన్నట్టు అభివృద్ధి. నేను ఒక చిన్న జోగి చెప్తా. ఇప్పుడు 3,50,000 పార్లమెంట్ కాదు కానీ అసెంబ్లీలో మాకు ఇచ్చింది. మేము శాసనసభ్యులం 7 లక్షల కోట్ల అప్పని ప్రభుత్వం ఇచ్చింది మా చేతులకు, లెక్కలకు సహా ఇచ్చింది. రెండోది 25,672 కోట్లు రాళ్ళు ఉన్నోడికి రియల్ ఎస్టేట్కి ఇచ్చినామని అసెంబ్లీలో చెప్పారు మాకు. నేను దిస్ ఇస్ ద ఎవిడెన్స్, కాన్స్టిట్యూషనల్ ఎవిడెన్స్. 25,000 అంటే భూమి లేదు, వ్యవసాయం లేదు, ఎద్దు లేదు, అడిగి మొక్క మొలకొని ఇచ్చారు. రెండోది 18,000 కోట్లు సెక్రటరీలు జీతాలు చేయకుండా ఇచ్చారు. ఈ అవినీతి చూస్తే చచ్చిపోతారు. సౌదీలో అయితే ఉరితాడు పెడతారు మీకు. అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మీరు బతికిపోతున్నారంటే సెక్యులర్ ముస్లింలు బతికిపోతున్నారు. ఆ ముస్లింల కాలు మొక్కుంటేనే బతుకున్నారు మీరు. నిన్న వాడు అన్నాడు చూడు, ఇవాళ ఒక ముస్లిం అన్నాడు, ఏదో నేను ఇప్పుడే చూసిన, ఏదో ముల్లానో ఎవరు అంటున్నారు అంటే, మేము లేకపోతే అసలు కాంగ్రెస్ లేదంటున్నాడు. మేము అనుకుంటే ఒక్క రోజు అంటున్నాడు. నేను ఇప్పుడు కావాలంటే కాంగ్రెస్ లో ఎవరో నాకు తెలియదు డిబేట్లో, కానీ ఆ సోదరుడికి పంపిస్తాను. పటేల్ రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ రమేష్ అన్న. ఓకే ఓకే. నేనేమంటున్నా అంటే ఇప్పుడే అంటే ఎంత ఇబ్బందికరమైన భాష మాట్లాడుతున్నా అంటే ముఖ్యమంత్రి గారి పట్ల అభ్యంతరకరమైన భాష. అవులే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అసలు ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ ఆయన ఛాలెంజ్ చేసిండు ఇప్పుడు, ఒకవేళ ఒక్క రోజు మమ్మల్ని కాదన్నారు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు అంటున్నాడు. ఎందుకు ఇంత దిగజాన రాజకీయాలు చేస్తారు? అభివృద్ధి గురించి మాట్లాడుకోండి. గౌరవం నాకు అంటే ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నాను, గౌరవప్రదమైన తెలంగాణ ఓటు కీలకమే కదా. ఓటు వేరండి, ఓటు అంటే అభివృద్ధి చేసింది చెప్పండి. ఓటు కీలకమే కదా. అది ముస్లిం ఓటా, హిందూ ఓటా, మరొక ఓటా, ఎవరైనా కానీ ఓటు హక్కున్న ప్రతి ఒక్కటండి. ఏమంటున్నాను, ఇప్పుడు మేము అభివృద్ధి చేయకుండానే రాష్ట్రాల అధికారంలోకి వస్తున్నామా? రైట్. అయితే మీరు ఇందాక ముస్లిం ఓటర్ల గురించి ప్రస్తావించారు కాబట్టి, సో ముస్లిం ఓటు సంబంధించి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సర్వే నిర్వహించింది. సో ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్ టీవీ కేవలం ముస్లిం ఓటు దాదాపుగా 4 లక్షల
ఓటర్లు మొత్తం జూబ్లీ హిల్స్ ఓవరాల్గా ఉంటే దాంట్లో ముస్లిం ఓట్లు 1,00,000కు పైగా అంటే 1,20,000 దాకా ఉండొచ్చు. సో దాంట్లో 30% మంది ముస్లిం ఓటర్లు ఉన్నాయి. సో ముస్లిం ఓట్లు ఎవరి వైపు అనుకూలంగా ఉన్నారు, ఏ డివిజన్లో ఎవరు ముస్లిం వాళ్ళు అంటే ఏ పార్టీ వైపు ఉన్నారు అనేది డీటెయిల్గా చూద్దాము. చిన్న బ్రేక్ తర్వాత ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపుగా 4 లక్షలు. ఈ 4 లక్షల ఓటర్లలో ముస్లిం ఓటర్ల సంఖ్య దాదాపుగా 1,00,000 నుంచి 1,20,000 దాకా ఉంటాయి. అంటే మొత్తం అన్ని ఓట్లలో 4 లక్షల ఓట్లలో దాదాపుగా 30% ఓట్లు ముస్లిం జనాభావే. కాబట్టి అందరూ కూడా ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు, ఆకట్టుకునేందుకు, ముస్లింని ఆకర్షించుకునేందుకు ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇంకా మిగిలినటువంటి ఎవరైతే కాంటెస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ అభ్యర్థులు కూడా ముస్లిం ఓట్లపైన ఫోకస్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్ టీవీ టీం కూడా ముస్లిం ఓట్లు ఎవరి వైపు వెళ్ళబోతున్నాయి, ఎవరి వైపు ముస్లింలు మొగ్గు చూపుతున్నారు అనేది కూడా డీటెయిల్డ్గా సర్వే చేసింది. అయితే ఓవరాల్గా ఉన్నటువంటి ఆ 30% ముస్లిం ఓట్స్లో 50.9% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్కి 47.2% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉంటే ఇక మిగిలినటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా 1.9% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. సో ఓవరాల్గా ఇది. బట్ డివిజన్ల వారీగా డీటెయిల్డ్గా డివిజన్ల వారీగా ముస్లిం ఓటర్లు ఎటువైపు అనుకూలంగా ఉన్నారు చూస్తే ముందుగా బోరబండ డివిజన్ వద్దాం. బోరబండ డివిజన్లో బీఆర్ఎస్కు 55.81% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 44.19% అనుకూలంగా ఉన్నారు. ఎర్రగడ్డ డివిజన్, ఎర్రగడ్డలో 47.14% బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 52.86% అనుకూలంగా ఉన్నారు ముస్లిం ఓటర్లు. షేక్పేట్ డివిజన్లో బీఆర్ఎస్కి 59.98% ముస్లిం ఓటర్లు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 35.9% అనుకూలంగా ఉన్నారు. రహమత్ నగర్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి 44.05% అనుకూలంగా ఉంటే 55.95% మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు ముస్లిం ఓటర్లు. వెంగళరావు నగర్ డివిజన్లో 35% ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, 65% ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారు. యూసఫ్గూడ డివిజన్లో 26.1% ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే 68% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సోమాజిగూడ డివిజన్లో బీఆర్ఎస్కి ముస్లిం ఓటర్లు 25% అనుకూలంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి 65% అనుకూలంగా ఉన్నారు. ఓవరాల్గా టోటల్గా ఇది ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి 30% ముస్లిం ఓటర్లు డివిజన్ల వారీగా ఎవరెవరు ఎటువైపు ఉన్నారనేది ఇలా క్లియర్గా ఇంపాక్ట్ సర్వేస్ బై బిగ్ టీవీ టీమ్ డీటెయిల్ తెలుసుకుంది. సో ఓవరాల్గా ఉన్నటువంటి 30% ముస్లిం జనాభాలో, ముస్లిం ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 50.9% అనుకూలంగా ఉంటే బీఆర్ఎస్కి 47.2%గా ఉన్నారు. ఇక మనం చూసాం డివిజన్ల వారీగా చూసాం, ఇటు జనరల్ ఓట్స్ తర్వాత ముస్లిం ఓట్స్ డీటెయిల్గా చూస్తే సో అన్ని విషయాల్లో కూడా బీఆర్ఎస్కి అండ్ కాంగ్రెస్కు మాత్రమే పోటాపోటీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అది మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్. ముస్లిం ఓటర్స్ చాలా కీలకంగా మారబోతున్నారు. ఒక 50.9%
కాంగ్రెస్కు ముస్లిం ఓట్లు అంటే ఉన్నటువంటి 30% జనాభాలో 50.9% కాంగ్రెస్ వైపు అనుకూలంగా ఉంటే బీఆర్ఎస్కు 47.2% ఉన్నారు. సో బీజేపీ ఎస్ ఇక రాకేష్ రెడ్డి గారు అసలు బీజేపీకి ముస్లిం ఓట్లు వద్దనుకుంటున్నారా? నో ముస్లింలని మా వాళ్ళు అనుకుంటారు. అసలు ఈ దేశంలో ముస్లింలని భారతీయులు అనుకునే ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళని ఓన్లీ ఓటు బ్యాంక్గా చూసే పార్టీ. కానీ కొన్ని వ్యాఖ్యల ద్వారా ముస్లింలు ఎవరైతే మీరు అనుకుంటున్నారో మరి వాళ్ళందరూ మీకు దూరం అవుతున్నట్టే కదా. నువ్వు ఏమనుకున్నా వాళ్ళు మా సోదరులు, ఏమనుకున్నా మా పూర్వీకులు. విడదీయని బంధము, విడిపోని బంధము, పేగు బంధము, రక్త బంధము, అన్ని రకాల బంధుత్వము, డిఎన్ఏ బంధము. ఇది ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మోసపూరిత మాటల ద్వారా, వాగ్దానాల ద్వారా. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. చెప్పండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నారు. మీరు వాటర్ తీసుకోండి, వాటర్ తాగండి. ఇలా మీరు వాటర్ తాగండి. వేరే ఎస్ మీరు మాట్లాడతారా? నో కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారు. మరి 21 రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదు కదండి. ముస్లింలకు చిన్న గాయం కూడా కానివ్వలేదండి. ఒక్క మత కల్లోలం కానివ్వలేదండి. 16 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 11 సంవత్సరాల నుంచి. ఎందుకు ఈ రకంగా విష ప్రచారం? జాతి నిలవాలా, దేశం ఉండాలంటే అన్ని జాతులు కలవాలి, భారతీయులుగా బతకాలి. ఏం మాటలండి పద్ధతి లేని మాటలు. మరి ఒకవేళ ముఖ్యమంత్రి గారిని చెప్పమంటారు ముస్లింల పార్టీ కాంగ్రెస్, మా హిందువుల పార్టీ ఏందో చెప్పండి. మరి అదనే చెప్పండి. మీరు ఏదైనా ఇప్పుడు ఎట్లయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారో, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ ఏందో చెప్పండి కదా. మీరు ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? అప్పుడు నేను ఏమంటున్నామండి, మేము ఒకటే చెప్తున్నామండి, ఈ 2 పార్టీలు ఉన్న నద్దులు. నేను ఏమన్నా ఐడియాలజీ మార్చుకోండి. ముస్లింలని అభిమానించడం తప్పు కాదు, ముస్లింలని గౌరవించడం తప్పు కాదు, ముస్లిం కానీ హిందువులను అవమానించకండి అని నేను చెప్తున్నాను. ఇంకా హిందువులు చైతన్యవంతమై మారుతారా, లేకపోతే పాత బస్తీల మొత్తం ఎల్లగొట్టబడి అరాచకాలు, అత్యాచారాలు చేస్తే ఎట్టయితే బతకతానికి వచ్చిండ్రో కొత్త సిట్లా, మీ బతుకులు కూడా ఇంకా కొన్ని రోజులు లేవు. ఆల్రెడీ అయిపోయింది. ముషిరాబాద్ అయిపోయింది, రాజేంద్ర నగర్ అయిపోయింది, జూబ్లీహిల్స్ అయిపోయింది. ఇప్పుడు మీరే అంటున్నారు ఇంతవరకు మీరు మాట్లాడిన చర్చలు ఎంత ఏందండి రాజేష్? ఇంతవరకు ఏం మాట్లాడాను? ముస్లింస్ ఎక్కైనరు అది వాళ్ళు ఎక్కైనప్పుడు మళ్ళీ ఇదే బతుకస్తుంది మనది. ఎట్లయితే 7 నియోజకవర్గం, మలక్పేట కావచ్చు, కార్వాన్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, యాక్పూర కావచ్చు, ఓల్డ్ సిటీ అంతా మొత్తం నిర్మూలించారు హిందువులని. ఈరోజు కొత్త సిటీలో కూడా మొదలు పెట్టిరు. జూబ్లీహిల్స్ నుంచి ఇవాళ ఉంటాడు, బీఆర్ఎస్ వాడుకుంటాడు, కాంగ్రెస్ వాడుకుంటాడు. ఏ కొద్దిగా మెజారిటీ అయినరానుకో కాంగ్రెస్ కానరాడు, బీఆర్ఎస్ కానరాడు. మళ్ళీ హిందువులకు కనబడితే బీజేపీ. లవ్ చేయదంటే మేము, ల్యాండ్ చేయదంటే మేము, ఓటు చేయదంటే మేము, ప్రతి దానికి హిందువులను కాపాడుకుంది మేము. ఈ సెక్యులర్ని కూడా కాపాడాల్సింది మేమే దేశంలో. పశ్చిమ బెంగాల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పరుగులు ఎడుతున్నారు. కాశ్మీర్లో ఒక్క హిందువు లేడు. వెస్ట్ బెంగాల్ 30% ఖాళీ చేసిండ్రు. అస్సాంలో 34% ఖాళీ చేసిండ్రు. నేను ఒకటే చెప్తున్నాం, ఇది రాజకీయాలకు అతీతమైన పోరాటం. ఈ దేశం బతకాలా, ఆత్మగౌరవంతో బతకాలంటే హిందువులు నిర్ణయించుకోండి. మీ వైపు ఏ పార్టీ నిలబడుతుంది? ఇప్పుడు మీరే చెప్తున్నారు ముస్లింలకు ఇంత పర్సెంటేజ్. నో, ముస్లింస్ మా వాళ్ళు, మా పూర్వీకులు, మా రక్తబంధం. ఈ రోజు వాళ్ళు మారిపోయినట్టు ఎన్నడో. ఈ అంశమైనా మాట్లాడదాం. ఎస్ శివరాజ్ పటేల్ గారు, సో బీజేపీకి రక్తబంధం, ఆత్మబంధం, డిఎన్ఏ అదే అంటున్నారు. ఓకే, కానీ మీరు కానీ కాంగ్రెస్ కానీ కేవలం ముస్లింలను ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు అనేదే వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ముస్లిం ఇందాక మీరు చూశారు, మీకు 47.2% అనేది మీకు అనుకూలంగా ఉన్నారు, బీఆర్ఎస్ అనుకూలంగా ఉంటే దీంట్లో కూడా ఒక 3% కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నారు. సమాజాన్ని మొత్తం కూడా ఈ దేశంలో రమేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మీరు ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర జైన్లు కావచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, అందరినీ కూడా సమాంతరంగా చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకోసమే ముస్లింలంతా కూడా ఈరోజు ముస్లింలకు సంబంధించి అందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెట్టినట్టే మైనార్టీలకు కూడా గురుకులాలు పెట్టినటువంటిది దేశంలో ఎక్కడ లేదు. అట్లాంటి గురుకులాలని దాదాపు 200 పైచురుకు గురుకులాలకు, ముస్లింలకు గురుకులాలు పెట్టింది కేసీఆర్ గారి పాలనలో. అదేవిధంగా మైనార్టీలకు 2200 కోట్లు బడ్జెట్ ప్రతి సంవత్సరం కేటాయించింది కేసీఆర్ గారి పాలనలో. అదేవిధంగా మైనార్టీలకు రంజాన్ అయితే రంజాన్ గిఫ్ట్లు ఇచ్చినటువంటిది, రంజాన్ తోఫా ఇచ్చినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం. తెలంగాణలో ముస్లింలు అంటే ఆత్మగౌరవంతో జీవించే విధంగా, ఆత్మగౌరవం నిజంగానే ముస్లింలకు ఆత్మగౌరవం ఏ గవర్నమెంట్లో ఉందంటే అది కేసీఆర్ గారి గవర్నమెంట్లో.
క్రిస్టియన్లకు ఏ గవర్నమెంట్లో ఆత్మగౌరవంతో ఉన్నారంటే అది కేసీఆర్ గవర్నమెంట్లో. హిందువులు కావచ్చు ఆత్మగౌరవంతో బతికిరు ఏ గవర్నమెంట్లో అంటే మరి ఇప్పుడు కేసీఆర్ మీకంటే కూడా ఒక 3% కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ కి సపోర్ట్ సర్వ కదా. మతాలన్నిటిని కూడా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేయడం వల్ల కారణం అనుకుంటున్నారా? రాజేష్ గారు, ఎంఐఎం అవుట్ రైట్ సపోర్ట్ చేస్తే ముస్లింలది మీరు చెప్పినటువంటి లెక్కలు ఇప్పుడు కొంత 1% ఏందో డిఫరెన్స్ చూపిస్తున్నారు, 1-2% డిఫరెన్స్ చూపిస్తున్నారు ముస్లింలలో. మళ్ళీ నిజంగానే ఎంఐఎం ఎంట మొత్తం ముస్లింలు ఉంటే టోటల్గా 100% కాంగ్రెస్కే షిఫ్ట్ కావాలి కదా ముస్లింలంతా. మీ లెక్కల్లో అది ఎంఐఎం అంటే ముస్లింలది కాదు అని చెప్పేసి స్పష్టంగా తేలిపోతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా. ముస్లింలంతా కూడా చాలా విఘ్నంగా చాలా ఆలోచనతోని ఈ ఎన్నికల్లో పాల్గొంచుకోబోతున్నారు. చాలామంది ముస్లిం పెద్దలను నేను కలిసినప్పుడు తప్పకుండా కేసీఆర్ గారి పాలన వల్ల కోరుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో బీజేపీకి వ్యతిరేకంగా మేము మాత్రమే పోరాడగలుగుతాం, మేము మాత్రమే దేశంలో నిలబడగలుగుతామని చెప్పి ప్రలోభాలు పెట్టి మాయమాటలు చెప్పినప్పుడు కొంతమేరకు ఎంపీ ఎలక్షన్లలో ముస్లింలంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. కానీ ఈ 2 సంవత్సరాలలో మొత్తం కూడా తేలిపోయింది. మైనార్టీలకు వాళ్ళు చెప్తానన్నటువంటిది చేయలేరు. ఏది కూడా మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, ఎక్కడ పోయిందో తెలియదు. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్ అన్నారు, ఎక్కడ పోయిందో తెలియదు. మైనార్టీలకు సప్లాన్ అన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానమే లేదు మొన్నటి వరకు. మొన్న బీఆర్ఎస్ పార్టీగా ఒక నినాదం ఎత్తుకొని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా తెలంగాణలో, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, మైనార్టీ ప్రాతినిధ్యం లేనటువంటి క్యాబినెట్ లేదని చెప్పేసి అదొక నినాదాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా తీసుకుపోతే దానికి తలొగ్గి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అందరు కూడా గమనించారు కదా. అంటే వీళ్ళు చేసినటువంటి విధానాలు తప్పుగా ఉన్నాయి. 100% మైనార్టీలు అందరూ కూడా భావిస్తున్నారు, జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఏంటంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని బలోపేతం చేయాలి, 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వమే రాబోతుందని చెప్పేసి స్పష్టమైనటువంటి రమేష్ రెడ్డి గారు బిగ్ టీవీ సర్వేలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ముస్లిం ఓట్లలో మీకు ఒక 3% దాదాపుగా ఎడ్జ్ కనిపిస్తోంది. కారణం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు వారు మేము అన్నీ చేసాం, ముస్లింలకు ఎటువంటి సంక్షేమాలు ఇవ్వాలో పథకాలు ఇవ్వాలో అన్నీ ఇచ్చేసామన్నారు. కానీ కాంగ్రెస్ వైపు ఎక్కువగా సపోర్ట్గా కనిపిస్తుంది ఈ సమయానికి కూడా. అంటే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కలిసి వచ్చిందా? బీఆర్ఎస్కు వాళ్ళు ఏమి ఇచ్చిండ్రుగా ఆ తోఫాలు ఏముందండి? ఆ తోఫాలతో ఎవడన్నా బతుకు మారేది ఉందా? ఈరోజు బీఆర్ఎస్ అనేది ముస్లిమ్స్ను ఓటు బ్యాంకుగానే చూసింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు అవకాశం మేరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాంతో ఏంటంటే ముఖ్యంగా ఈరోజు నేను చూస్తున్నాండి ప్రత్యక్షంగా రహమత్ నగర్లో తిరుగుతుంటే ఇక్కడ 70 to 80% ముస్లిమ్స్ ఉన్నారు. అసలు ఎంత పేదరికంలో ఉన్నారని అంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్లో 95% పేదరికంలో, చిన్న ఇండ్లు, చిన్న సందులు, స్లమ్ ఏరియా, బతకడం కూడా ఇబ్బంది పడుతున్న ముస్లింలను చూస్తున్నాం. నిజంగా కనుక బీఆర్ఎస్ఏ కనుక ఆయన చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఇలా కాంగ్రెస్ అనేది ఈరోజు కాదు, స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా సెక్యులర్ పార్టీగా అన్ని మతాలు సమానంగా ఉండాలి, సమానంగా జీవించాలని చెప్పి దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మెజార్టీగా పాలించింది మీదే కదన్నా. మన మీరు 54 ఏళ్ళు దేశాన్ని పాలించిండ్రు, మళ్ళీ ఎందుకు చేయలేకపోయారు ముస్లింలకు? అంతకుముందు సమైక్య రాష్ట్రంగా కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో మీరు ఎన్ని సంవత్సరాలు పాలించారు, ఎందుకు చేయలేకపోయారు? ముస్లింలని అభివృద్ధిలోకి ఎందుకు తీసుకుపోలేరు? ప్రపంచంలో 4-5వ ఆర్థిక వ్యవస్థగా ఎట్లా మారుతుందండి? ఎలా మీరు వచ్చిన 10 ఏళ్లలోనే చూపు మారుతారంటే మారింది కాదు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక పివి నరసింహరావు గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ ఆ టెక్నాలజీ 5 వెళ్ళకపోతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు కానీ ఇవన్నీ ఎవరిది చెప్పండి? ఇలా బీజేపీ వాళ్ళు అనేది ఏ డెవలప్మెంట్ లేదండి. ఇలా రాకేష్ రెడ్డి గారు మాట్లాడినట్టు మతాన్ని రెచ్చగొట్టి ఆత్మగౌరవం, ఈ గౌరవం, ఆ గౌరవం అని చెప్పి అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళు ఏలుతున్న పరిస్థితి. మా సొంత బంధువులు, మా ఆత్మ బంధువులు, కూడా పూర్వీకులనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇందాక మీరు విన్నారు కదా, ముస్లింలు వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మా ఆత్మ బంధువులే, మా పూర్వీకులే జరిగింది. ప్రతి రాష్ట్రంలో కూడా మన మహారాష్ట్రలో గెలిచిందనంటే కోటి ఓట్లను దొంగతనంగా పెట్టుకొని గెలుస్తున్నారే తప్ప ఎన్నడూ వాళ్ళ అభివృద్ధి మేము అడుగుతున్నామండి. 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికే 11 సంవత్సరాలుగా ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించిందా?
150 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక కాలేజీని కేసీఆర్ ఉన్నారా? రాకేష్ రెడ్డి ఉన్నారా? మీరు ఎక్కడన్నా ఏదైనా చేయగలిగినరా? ఈ రాష్ట్రానికి మీరు ఏం చేసిండ్రు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 100 సార్ల మంత్రుల్ని కలిసిండు, ప్రధానమంత్రి గారిని కలిసిండు. ప్రతిపక్ష ముఖ్యమంత్రి అని చూడకుండా కూడా ఇవాళ పోతే ఒక రైల్వే ప్రాజెక్ట్ ఇస్తున్నారా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు చెప్పండి? మీరు జరిగిన అభివృద్ధి ఏంది? ఈరోజు కూడా మీరు చూస్తేంది, ఇలా బీహార్ రాష్ట్రంలో కూడా కొంతమంది ముస్లిం నాయకులను అడ్డం పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్ర ఇంత చెప్తారు కదా వీళ్ళు, మళ్ళీ వీళ్ళే ముస్లిం పార్టీలను ముస్లిం నాయకులను వాళ్ళు పెట్టుకొని అక్కడ ఓట్లు స్ప్లిట్ చేసి గెలిచే పరిస్థితి చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళని ముస్లింల తీరుగా చూడలేదు. ఈ 11 సంవత్సరాలుగా వీళ్ళు అంటున్నారు కదా ముస్లింల కోసం ఏం చేసిండ్రు, ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రో కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీరన్న 55% కాదు, నా అంచనా ప్రకారం 70 నుంచి 75% వరకు ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఒక ముస్లిమ్సే కాదు, సో ఎంఐఎం సపోర్ట్ కలిసి వచ్చిందా మీకు? ఎంఐఎం సపోర్ట్ కలిసి వచ్చింది అనుకుంటున్నారా? మెజారిటీ హిందూస్ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ సపోర్ట్ కూడా కలిసి వస్తుంది. ఎందుకనంటే వాళ్ళకు ముస్లిమ్స్ అంతా వాళ్ళు ఏమట్టు ఉన్నారు అనేది కాదు. 2014లో ఎంఐఎం నుంచి నవీన్ పోటీ చేసినప్పుడు కూడా 40 నుంచి 50 వేలు వచ్చినాయి. ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి కూడా 20 నుంచి 30 వేల ఓట్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా పోలరైజేషన్ అయితే అన్నీ కూడా కావు, ఓ 90% వరకు పోలరైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజంగా ఈ దేశంలో సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఈ దేశం మాది, మేము సమానంగా బతకగలుగుతామని ఉండటమే తప్ప ఇలా మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ముస్లిమ్స్ కూడా ఈ దేశంలో ఒక భాగమే, వాళ్ళను టెర్రరిస్టులుగానో వాళ్ళ మసీదులను ఇంకొక రకంగానో చూసి వాళ్ళ మసీదుల దగ్గర పోయి మేము ఆడుకోవాలన్నా వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని కాదు, వాళ్ళందరూ సమానం అండి. అందరూ ఓటేసే హక్కు ఉంది, అందరినీ ఓటు అడిగే హక్కు ఉంది. ఒక ముస్లిమ్సే కాదు, హిందూస్ కూడా మెజారిటీగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా హిందూస్ ఉన్నారు. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళు బలపరిచిండ్రు. మరి అంత మాత్రాన రాకేష్ రెడ్డి గారు మరి వాళ్ళందరినీ కూడా విమర్శించే పరిస్థితి ఉంటుందా? కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. మేము అందరినీ సమానంగా చూస్తాం. ఖచ్చితంగా ముస్లిమ్స్ రేపు జరిగే ఎన్నికలలో ఎంఐఎం సపోర్ట్ కూడా మెజారిటీగా మాకు వచ్చే అవకాశం ఉంది. రమేష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఉప ఎన్నిక సరే అది అనివార్యంగా వచ్చింది, అది చాలా బాధాకరమే, వారి మరణం, మాగంటి గోపీనాథ్ మరణం. అయితే వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి, దీన్ని గెలవాలనినా నిజంగా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జూబ్లీహిల్స్లో జరగలేదని చెప్పగలరా? ఖచ్చితంగా మా ప్రతి ఎన్నికల ప్రచారంలో కూడా బీఆర్ఎస్నే టార్గెట్ చేసుకున్నాం. బీఆర్ఎస్లో జరిగిన అభివృద్ధిని, గోపీనాథ్ గారు మరణించినరు పాపం, వారి గురించి విమర్శించడం కాదు, కానీ వాళ్ళు 3 సార్లు ఇక్కడ ఎంత స్లమ్ ఏరియానండి, 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరగలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 300 కోట్లకు పైగా వెచ్చించడం కూడా జరిగింది. ఇలా మేము మా ఎజెండా కూడా మా అభివృద్ధిని చూడండి, ఆడ బీఆర్ఎస్లో జరిగిన అభివృద్ధిని అంటే అక్కడ జరిగిన అభివృద్ధిని మాకు జరిగిన అభివృద్ధిని కూడా మీరు బేరీజు వేసుకోండి అని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. మేము పొలిటికల్ పార్టీ అండి, రాజకీయ పార్టీ. ప్రతి అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటాం. ఈ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాం. రాజేష్ గారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలలో మేము చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఆ షేక్పేట్ ఫ్లైఓవర్ కావచ్చు, లేకపోతే మెట్రో 9.5 కిలోమీటర్లు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అక్కడ అంబేద్కర్ స్టడీ సెంటర్ కావచ్చు, ఇట్లా చాలా కార్యక్రమాలని మేము అక్కడ చేసుకున్నాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుకున్నాం, పేదలంటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించినాం. అది కేసీఆర్ గారి పాలనలో మొత్తం కూడా 5,000 చిల్లర కోట్లని ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అక్కడ అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు మేము ఖర్చు చేసింది గత 10 సంవత్సరాల్లో. వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి
మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎన్నికలు రాబోతాయని తెలిసి వాళ్ళ మంత్రులను పెట్టి ఫౌండేషన్ లేసి గెలవాలి ఎన్నికల్లో ఏదన్నా భయాన్నో నయాన్నో గెలవాలనే ఉద్దేశంతో మాత్రమే ఫౌండేషన్ వేసేది తప్ప ఒక్క పని కూడా కంప్లీట్ కాలేదు. అన్ని ఏమన్నా అది ఫౌండేషన్లు, కానీ శిలా మీరు పథకాల మీ వరకే హయాంలో ఉన్నాయి. బై ఎలక్షన్ కాబట్టి కాబట్టి కాంగ్రెస్ పాలనలో మొత్తం కూడా అభివృద్ధి అంతా కుంటపడ్డది. మీరు మునుగోడు హైదరాబాద్ లో ఎన్నికలు బిజినెస్ కానివ్వండి, అంతా రియల్ ఎస్టేట్ హుజూరాబాద్ అంతా ఎన్నికలు కొలాప్స్ అయింది. కానివ్వండి, జిఎస్టీ గజ్వేల్ వసూళ్లు ఎన్నికలు కానివ్వండి. మొత్తం కూడా గత సంవత్సరం కంపేర్ చేసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనలో జిఎస్టీ వసూల్లో నంబర్ 1 నంబర్ 2 స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణ మొన్న గత సెప్టెంబర్ నెలలో మొత్తం కూడా పడిపోయి చిట్ట చివరి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి దరిద్రమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి పాలన. దానికి ఈరోజు రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరికి జీవన ఉపాధి లేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పాలనలో. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ రంగమే కాదు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. నేను అక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు, ఒరిస్సా నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుండి వచ్చి బతికేటటువంటి వాళ్ళందరూ కూడా జీవన ఉపాధి పోయినటువంటి పరిస్థితి మనం హైదరాబాద్ నగరంలో చూస్తున్నాం. హైదరాబాద్ అంటే గతంలో సేఫెస్ట్ సిటీ, మోస్ట్ లివబుల్ సిటీ, గ్రీన్ సిటీగా అవార్డులు పొందినటువంటి హైదరాబాద్ నగరాన్ని ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్లో ఉపాధి దొరికినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఉన్నది. కాబట్టే ప్రజలందరూ కూడా భావిస్తున్నారు 100% ఈసారి కేసీఆర్ గారిని బలోపేతం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మిగతా జైన్లు కావచ్చు, ప్రజలందరూ కూడా భావిస్తున్నది ఏంటంటే కేసీఆర్ గారిని మనం బలోపేతం చేయాలి. కాబట్టి కేసీఆర్ గారిని బలోపేతం చేయాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం కేసీఆర్ గారికి ఓటు వేయాలని చెప్పేసి అట్లా స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పోటీలో విషయం ఏంటంటే రాజేష్ గారు, విషయం ఏంటంటే బీజేపీ పార్టీ అక్కడ పోటీలో లేదండి. బీజేపీ పార్టీ పోటీలో లేదు. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఎన్నికలు లబ్ధి చేకూర్చడం కోసమే బీజేపీ బీఆర్ఎస్ గెలుపు కోసమే ఉందనేది కాంగ్రెస్ చెప్తుంటే బీజేపీ అసలు రాజేష్ గారు మీరు చూస్తుంటే గతంలో ఈ ప్రభుత్వానికి ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వచ్చిన తర్వాత వీళ్ళు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిగతా మంత్రులంతా కూడా బీజేపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీకి పడేటటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అదొకటి. అదేవిధంగా ముస్లిం ఓట్ పోలరైజేషన్ అంటే బీజేపీ వాళ్ళు వచ్చి, బండి సంజయ్ వచ్చి హిందువులకు వ్యతిరేకంగా ఈరోజు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ హిందువులు 1 లక్ష హిందువులు మధ్యలో 3 లక్షల 1 లక్ష ముస్లింలు 3 లక్షల హిందువులు అని మాట్లాడుతుండు. ఓటర్లే మళ్ళీ ఏం చెప్తాడు, అందరు మా పూర్వీకులు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ జూబ్లీహిల్స్కి వచ్చే వరకు 1 లక్ష ముస్లింల మధ్యలో 3 లక్షల హిందువుల మధ్యలో పోటీ అంటుండు. కాబట్టి ఒక విధంగా ముస్లిం ఓట్ పోలరైజేషన్, ఇంకో విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివిజన్ కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. 100% ఈ ఎన్నిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యనే ఉంది. కాబట్టి ప్రజలు ఒక ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయదలుచుకున్నారు. రమేష్ రెడ్డి గారు ఇందాక అన్నారు, సరే నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, ఓవరాల్గా తెలంగాణకి అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒక జాతీయ ప్రాజెక్టుకు హోదా ఇవ్వలేదు, తర్వాత ఇంకా ఇస్తారన్నటువంటి అనేక ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాల్సిన ఏమి ఇవ్వలేదు, ఏం చేసింది రాష్ట్రానికి బీజేపీ కేంద్రంలో ఉండనేది ఒక ప్రశ్న సార్. ఇందాక మీరు ఆఫ్లో ఉన్నారు అప్పుడు. సరే, ఓకే, సంతోషం. 1 వీక్ ముందు ఆల్రెడీ ఒక పేపర్లో చూడమనండి, వాళ్ళు జీవోలు చదవలేరు అనుకుంటాను. 16,000 కోట్లు రీజనల్ రింగ్ రోడ్కి, 10,000 కోట్లు మా ఆర్మూర్ టు జగిత్యాల 4 లైన్ రోడ్డు, జగిత్యాల టు కరీంనగర్ 4 లైన్ రోడ్డు, జగిత్యాల టు మంచిర్యాల 4 లైన్ రోడ్డు, రోడ్స్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, సమ్మక్క సారక్క విద్యాలయం కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, 5,300 కిలోమీటర్ రోడ్స్ కావచ్చు, వందే భారత్ 6. ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత క్యాపిటల్ నుంచి ఒక ట్రైన్స్ అంటే వందే భారత్ ట్రైన్ కావచ్చు, వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఒక పాలన పడకేయకుండా అంటే భారతీయ జనతా పార్టీ కాదు. కేంద్రంలో మేము ఒకటే, మీరు గమనించాల్సింది ఏంటంటే కుటుంబ పార్టీలు కాదు, ప్రాంతీయ పార్టీలు, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు కాదు. మాకు దేశమంతా ఒకటే, 30 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఒకటే. ఈ దేశంలో అణువణువు ఈ దేశం సమానత్వంగా చూసే పార్టీ ఈ దేశంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. అభివృద్ధిలో మీరు పోటీ పడాలనుకుంటే అది వేరే సబ్జెక్ట్ మాట్లాడదు. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు సోదరుడు అన్నట్లు అంటే కేసీఆర్ని దేనికి బలపరచాలనుకుంటున్నాడు? ఫామ్ హౌస్లో నడవలేకుంటున్నాడా? 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వస్తలేడా? ప్రజా సమస్యల మీద పోరాడతలేడా?
కవితక్కనేమో రొల్ల తిరుక్కుంటా మా ఇంట్లో అందరు దొంగలు ఉన్నారు, మా హరీష్ రావు 1,00,000 కోట్లు తిన్నాడు, మా సంతోష్ అన్న దేని కోట్లు వేయాలి మేము కాదు చెప్పాల్సింది. మా కవితక్క కల్వకుంట్ల కవితారావు గారు అన్న స్టేట్మెంట్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గారాబాల పట్టిక, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు, మా బావ 1,00,000 కోట్లు తినడని చెప్తున్నది. సార్, దేనికి రాకేష్ రెడ్డి గారు, మీరు చేసిన పథకాలు రాజాసింగ్ గారు అన్న వేసినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మళ్ళా రాకేష్ రెడ్డి గారు, మరి రాజాసింగ్ గారు ఏం చెప్పారంటే కిషన్ రెడ్డి గారు ఎన్నికల్లో కాంగ్రెస్ కమ్ముకుండా బీఆర్ఎస్ కమ్ముకున్నాడా ఈ సీటుని అని చెప్పిండు. మళ్ళీ రాజాసింగ్ గారి మాటల మీద మీ శాసన సభ్యులు, మీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యులు, నేనేమంటున్నా అంటే సార్ ఎందుకు బలపడాలా? 2 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమం చేపట్టాడా ఒకటి. ఇంకా కాంగ్రెస్ మీరు అన్నట్టు మొత్తం అవినీతిమయం, అరాచకం ఏమున్నది కాంగ్రెస్ పరిపాలనలో? మేము 2 వాళ్ళు అంటున్నాం. మేము అనేది చివరికి అభివృద్ధి దేశంలో మాకు ప్రధానము. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే ఒకటి, ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయో ప్రజలు దయచేసి పాత బస్తీలో బతికినట్లు బానిస బతుకులు బతకండి. మేము చెప్పదలుచుకున్నది హిందువులని. ప్రతి నేను చెప్తాను, డైరెక్ట్ చెప్తాను హిందువులని. మీరు ముస్లింస్ మసీదుల అదే పాత బస్తీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ రాజీనామా చేశారు బీజేపీకి. బీజేపీ విధానాలు రాష్ట్ర నాయకత్వ విధానాలు దూరం అయ్యారు. సో అది కూడా రాజీనామా చేయలేదు, పార్టీ అంతర్గత విషయము. రోజు రేవంత్ రెడ్డిని ఇక్కడ కూడా ఎవరు బానిసలుగా బతకాల్సిన అవసరం లేదండి. ఈ దేశంలో స్వాతంత్ర భారతదేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇక్కడ హిందువులు, ముస్లింస్, బానిసలు, ఆత్మగౌరవం అని చెప్పి దేశమంతా కూడా రెచ్చగొట్టే విధానంగానే ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా. ఇప్పుడు ఓల్డ్ సిటీలో బానిసలుగా బతకాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ఈ ఆధునిక ప్రపంచంలో కూడా బానిసలుగా బతకాల్సిన రోజుల నిన్న ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చిండన్న నిన్నగాక మొన్న అపార్ట్మెంట్ లో హిందూ సోదరుణ్ణి దారుణంగా దాష్టికంగా ఎన్ని రకాలుగా కొట్టారు, ఎన్ని ముక్కలు ఇరుకొట్టారు. నేను చెప్తున్నా సహజంగా జరిగే ఏ సహజంగా జరగలేదు. మీరు కూడవో చంద్రాయన గుట్టవో ఈశాన్య రాష్ట్రంలో అదంతా తగలబడిపోయింది. ఆ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పోటీ చేసి మీరు సెక్యులర్ పార్టీలు కదా రమేష్ అన్న, దమ్ము సత్తా చేవ ఉంటే 2 పార్టీలు ఓల్డ్ సీట్ లో ఒక సీట్ గెలవండి అన్న, రాజకీయాలకు వెళ్ళిపోతాం. ఎందుకన్నా హిందువులను మోసం చేస్తారు? ఎందుకు హిందువులను ఎంత తలకొనవుతారు? హిందువులను తీసేస్తారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ హిందువులు ఉంటారు. ఒక్క రోజు మీరు బాధపడే రోజు వస్తుంది. బీహార్ లో మీరు ఎవరిని అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారు? ఇప్పుడు ఒకటే మహారాష్ట్ర ఎన్నికలలో ఎవరిని అడ్డం పెట్టుకున్నారు? అదే ముస్లిం నాయకులను అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఓట్లు గెలుస్తున్నారు? అంటే మీ నాయకుడు నేను చెప్పినట్లు మీ పైగుండే కరెక్ట్ లేదు. మీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడన్నా? దయచేసి అద్దు. మీరేం చేసినో చెప్పండి. మీరు ఒకవేళ చేయాలనుకున్నా చెప్పండి. చెప్పబట్టే కదా ఏం చేస్తున్నారన్న, ఏం చేశారు? ప్రజాస్వామ్యము నేను విమర్శలకు ఓనన్నా, ఓన్లీ అంటే పాలసీ. ఓటు చోరీ గురించి ప్రస్తావించారు. హిందువుల వైపు ఉంటాము, హిందువుల యూనివర్సిటీ ఎవరు పెట్టిండ్రు? ఒక్క నిమిషం రాజేష్, ఒక్క నిమిషం దయచేసి. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్. భారతదేశంలో సుమారు 12 మంది ఇస్లాం వచ్చింది. ఇస్లాం ఎటు పోదండి, ముస్లింస్ ఎటు పోదు. ఇస్లాం వచ్చి దయచేసి మీరు గమనించాల్సింది, ఇస్లాము, మహమ్మదీయులు, ముస్లింస్ అంతా ఈ దేశవాసులు, ఈ భారతీయులు. మీరు ఎంత రెచ్చగొట్టినా మనం కలిసి బతకాల్సిందే, కలిసి చావాల్సిందే. ఎవడేమనుకున్న రాజకీయాలకు నేను చెప్పింది నాకు చెప్పింది ఒక నిమిషం నేను చెప్పేది ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు మేము దేశంలో ఏ పథకాలు చేపట్టామో 14% ఉన్న ముస్లింస్ కు 32% వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాం రాజేష్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లింస్ అని ఇల్లు పక్కన పెట్టలేదు. ప్రధానమంత్రి 83 కోట్ల మందిలో ముస్లింస్ అని పక్కన రేషన్ ఇవ్వకుండా. జన్ధన్ ఖాతాలు కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, దేశంలో ఎన్నెన్ని స్కీమ్లు తీసుకొచ్చినామో ముస్లింస్లకు వాళ్ళ జనాభాకు డబులింగ్గా ఇచ్చాము. మీరు సైంటిఫిక్ లెక్కలు చూసుకోండి. ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఏమంటున్నాను, మేము ఒకటే వరకు హిందువులను చైతన్యం చేస్తున్నాము. హిందువులు ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ లో గౌరవంగా బతకాలనుకుంటే మీరు నిర్ణయించుకోండి. హిందుత్వాన్ని కోటేయండి, హిందూ పార్టీ కోటేయండి,
లేదు మీకు టోపీలు పెట్టుకుంటే కావాలా, మీకు టోపీలు పెట్టేటోడే కావాలంటే మీరు నిర్ణయించుకోండి. దాని ప్రజాస్వామ్యంలో మనం బలవంతం చేయలేం రాజు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ వాళ్ళకి పిలుపునిస్తున్నారా మీరు బీజేపీ నుంచి? ఆ పిలుపు బరాబర్ హిందువులంతా ఏకదండి, ముస్లింస్ అంతా ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని స్కీములు ఇచ్చినా ఎలక్షన్స్ వచ్చే వరకు ఒక్కటి ఎట్లా అవుతారో హిందువులు ఒకరికన్నా కంక్లూడింగ్ మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి కంక్లూడింగ్ వర్డ్స్ ఏం చెప్తారు? ముందుగా శివప్రసాద్ పటేల్ గారు మీరు చెప్పండి. ఈరోజు ఎన్ని చెప్పినా కానీ ఈ హిందూ ముస్లిం అనే దాని మీదనే ఈరోజు బీజేపీ చెప్పగలుగుతుంది. కానీ ఈ 10 సంవత్సరాలు 11-12 సంవత్సరాలు అవుతున్నది, దేశంలో అధికారంలో ఉంది. ఇక్కడ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వీళ్ళు తెచ్చినటువంటిది గుండు సున్నా తెలంగాణకు ఏం చేయలేరు అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఆ బీజేపీ పార్టీని అనేది కన్సిడరేషన్లో లేదు. 100% బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఈరోజు ఫ్యూచర్ బీఆర్ఎస్ అనేది నిర్ణయించుకున్నారు. కేసీఆర్ గారి పాలనలోనే బ్రహ్మాండంగా ఉండే రాష్ట్రం ప్రగతి సాధించిందనే ఉద్దేశంతోనే హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం కూడా ఓఆర్ఆర్ లోపల మొత్తం కూడా ఈ మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసినాము. ప్రజలు విఘ్నులు, ప్రజలు 100% జూబ్లీహిల్స్ 100% గా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తారు. కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఓల్డ్ బ్యాంక్ కి లేఖలు రాస్తున్నారు. రేవంత్ రెడ్డికి రాస్తలేరు, ప్రధానమంత్రికి రాస్తలేరు, ఓల్డ్ బ్యాంక్ కి లేఖలు రాస్తున్నారు. మాకు నిధులు కేటాయించని మా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేసుకుంటామని ఓల్డ్ బ్యాంక్ కి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ దోచుకొని అలా అప్పుల పాలు చేసింది నువ్వే కదా. మళ్ళా నువ్వే డెవలప్మెంట్ నువ్వే ఇది అని అంటే ఎట్లా? ఇలా రాష్ట్రంలో కనీసం జీతాలు ఇవ్వలేని ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత? మీరు చేసినటువంటి పనులు చెప్తే బాగుండే. ఒక ఇల్లు కట్టినవా, ఒక రోడ్ వేసినవా, ఒక ప్రాజెక్ట్ తెచ్చినవా? ఏం చేసినా మీరు 2,43,000 కోట్లు అప్పు చేసిరు కదా, మీరు ఏం చేసిరని అడుగుతున్నాం. శ్రీశైలం ఎవరు కట్టినరు? నాగార్జున సాగర్ మీరు మాట్లాడితే గతం రెండు సంవత్సరాల్లో మీరు చేసింది శూన్యం, మీరు చేసింది శూన్యం. ఎవరు లేని నీకో ఫామ్ హౌస్, మీ నాయనకో ఫామ్ హౌస్, ఎంత విచ్చలవిడిగా దోసుకున్నారు. ఇలా కేసీఆర్ గారు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. సిగ్గుపడాల్సింది ఏంటంటే కనీసం జూబ్లీహిల్స్ కి వచ్చి ప్రచారం చేసే పరిస్థితులలో మరి కేసీఆర్ గారు లేని పరిస్థితి బీఆర్ఎస్ ఉన్నది. రైట్ ఎస్ యా థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ పటేల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పైడి రాకేష్ రెడ్డి గారు అండ్ పటేల్ రమేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరి ధీమా మీద వాళ్ళైతే ఉన్నారు. ఇంకా రేపు ఒక్కరోజు మాత్రమే సమయం మిగిలింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అయితే మూడ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ ఎట్లా ఉందనేది ఇంపాక్ట్ సర్వీస్ బై బిగ్ టీవీ టీమ్ చాలా డీటెయిల్డ్గా ప్రతి డివిజన్లోకి వెళ్ళింది, ఓటర్లను కలిసింది, ఓటర్లతో మాట్లాడింది, సమగ్రంగా వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంది. సో ఓవరాల్గా అన్ని డివిజన్లలో చాలా డీటెయిల్డ్గా తిరిగిన తర్వాత సర్వే చేసిన తర్వాత కాంగ్రెస్కి ఇవాళ వరకు అక్టోబర్ 26 నుంచి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సర్వే నిర్వహించింది బిగ్ టీవీ. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 48.6% అనుకూలంగా ఉన్నారు ఇప్పటికీ ఓటర్స్. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్కు 44.7%, అంటే 4% హెడ్జు కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది. ఇక బీజేపీ కేవలం 4.9% మంది మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సో దీంట్లో 4% అధికంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి 4% అధికంగా ఓటర్స్ కనిపిస్తున్నారు ఈ సమయానికి. సో ఇంకా పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి ఏమన్నా అటు ఇటుగా మారవచ్చు. అంటే పోల్ మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్క ఓటు కూడా పడేలాగా, ప్రతి ఒక్కరిని ఓటు హక్కు వినియోగించుకునేలాగా, తర్వాత ఆ పోలింగ్ పర్సంటేజ్ పెంచుకునే విధంగా పార్టీలు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సమయానికి బిగ్ టీవీ ఇంపాక్ట్ సర్వీస్ బై బిగ్ టీవీలో తేలినటువంటి సర్వే రిజల్ట్ ప్రకారం 48.6% కాంగ్రెస్కు ఉంటే బీఆర్ఎస్కి 44.7%. సో ఓవరాల్గా 4% అధికంగా ఈ సమయానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా అనుకూలంగా కనిపిస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు.